మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టింది, మా అమ్మ పుట్టింది. తొందరగా చూడాలి. తమ్ముడు, మనకి ఈ అమ్మాయి పుట్టింది, ఈ అమ్మ పుట్టింది. ఎందుకురా అమ్మ పుట్టింది, ఉమెన్స్ డే రోజున ఆడపిల్ల పుట్టిందని సంతోషపడకుండా ఎందుకు బాధపడుతున్నావు? ఎలా నవ్వమంటావు అక్క? ఆడబిడ్డ అమ్మగా పుట్టిందనే సంబరం కంటే ఈ బిడ్డ ఏడ బలైపోద్దామని బాధ ఎక్కువైపోయింది అక్క. బడిలో పాఠాలు చెప్పే పంతుల దగ్గర నుండి గుడిలో పూజలు చేసే పంతుల వరకు అందరూ ఆడపిల్లని ఆట బొమ్మలా చూస్తున్న సమాజంలో బ్రతుకుతున్నాం అక్క. ఈ దేశ రాజధానిలో ఒక ఆడబిడ్డపై గ్యాంగ్ రేప్ జరిగితే నిర్భయ అనే ఒక గొప్ప చట్టం తీసుకొచ్చిందక్క మన భారతదేశం. అది జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్లలో ఎంతమంది నిర్భయాలు బలైపోయారక్క. ఇలాంటి సమాజంలో నా బంగారు తల్లిని ఎలా కాపాడుకోవాలని ఏడుస్తున్నానక్క. ఎంతో మంది మహిళల త్యాగాలు గుర్తుగా మహిళా దినోత్సవం జరుపుతున్నాం. ఎన్నో దినోత్సవాలు వచ్చిపోతున్నాయి. రాజులు మారుతున్నారు, రాజకీయాలు, రాజ్యాలు కూడా మారిపోతున్నాయి. 6 ఏళ్ల పసికందును 60 ఏళ్ల ముసలోడు అత్యాచారం చేసిన సంఘటనలు చూస్తున్నాం. కన్న తండ్రే కసాయి తండ్రిగా మారిపోతున్న సమాజంలో ఉన్నాం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, అసలు సృష్టే లేదు. ఎటుపోతుంది సమాజం? అసలు ఏమైపోతుంది నా భారతదేశం?